బ్రహ్మచారిణిగా మాత అత్యంత కఠినమైన తపస్సు చేయటం ఆరంభించారు. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ మాత తపస్సు కొనసాగుతూనే ఉంది. కఠినమైన తపస్సు చేస్తున్న కారణంగా మాత ఇప్పుడు కన్నులు తెరవటం కూడా మానేశారు. శివ పంచాక్షరి ఓం నమ శివాయ జపం చేస్తూ చేస్తూ మాత మహాదేవుని యొక్క తపస్సులో పూర్తిగా నిమగ్నమైపోయారు. మాత తపస్సులో వేలాది సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ విప్రవర్య, ఇన్ని సంవత్సరాల నుండి మాత అంత కఠిన తపస్సు చేస్తున్నా మహాదేవుడు వారి తపస్సుకు ఎందుకు ప్రసన్నం కాలేదు? అది మహాదేవుడి పరీక్షే కదా మాత. మాత కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఎలాగైనా విజయం సాధించి మహాదేవుడి సాన్నిధ్యాన్ని సాధిస్తే గాని విశ్రమించకూడదనుకున్నారు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల పార్వతీమాత తన తపస్సు నుండి లేవలేని పరిస్థితి వస్తే అప్పుడు మాత తపస్సుని మళ్ళీ ఆరంభించటం అనివార్యమవుతుంది. ఈలోగా మాత తపస్సుని భగ్నం చేయటానికై తారకాసురుడు ఒక కొత్త పథకాన్ని రచించాడు. అలా ఎంత మాత్రము జరగకూడదంతే. మహారాజా, నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించాను కదా, తను సామాన్యురాలు కాదని, తను ఆదిశక్తి అని. మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. మహాదేవుడిని పొందాలనే ఈ ఆదిశక్తి తపస్సు ఒకవేళ సఫలమైందంటే వారిద్దరికీ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడు జన్మించాడంటే నాకు మరణమని అర్థం అట్టాసురా. అలా ఏమాత్రం జరగనివ్వను. కానీ మహారాజా, మనం ఇప్పుడు ఏం చేయగలం చెప్పండి? అందరికంటే ముందు నేను తనని చంపడానికి వెళ్ళాను. 16 ఏళ్లు ప్రాణం లేకుండా పడున్నాను. మీరెంతో మంది అసుర వీరుల్ని పంపారు, కానీ ఆ ఆదిశక్తి అందరినీ అంతం చేసింది. మహారాజా, మనకిప్పుడు కనీసం మంచి ఉపాయం కూడా లేదు. మంచి ఉపాయమే కాదు, కుటిలోపాయం ఉంది మూర్ఖుడా. అప్పుడే మర్చిపోయావా? ఆ ఆదిశక్తి తన నిరాహార తపస్సు వలన బలహీన స్థితిలో ఉన్నారు కదా. శక్తిహీనురాలయ్యింది తను. ఇప్పుడు ఆ దేవతలు కూడా తనకి ఏ సహాయము చేయలేరు. ఆ దేవతలకి హవిస్సులు అందకుండా చేసి వారిని నేనే బలహీనంగా మార్చాను. ఆ ఆదిశక్తిని అంతం చేయడానికి అన్నిటికంటే మంచి అవకాశం ఇది. ఇప్పుడు నేను ప్రళయాభికారమైన దాడితో తనని అంతం చేస్తాను అట్టాసురా. ఈసారి మాత్రం నేనెలాంటి పొరపాటు చెయ్యబోను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ శబ్దాలేంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? చూడు చెయ్య, అసురులంతా ఇటువైపే దూసుకొస్తున్నారు. ఎంతమంది వచ్చినా భయపడొద్దు విజయ. మనముండగా ఈ అసురులు పార్వతి దగ్గరికి వెళ్ళలేరు. ఈ తారకాసురుడు మాతపై దాడి చేయడానికి తన సకల సైన్యాన్ని పంపించాడు. కానీ మాత పూర్తిగా తపస్సులో లీనమై ఉన్నారు. మాత ఆదిశక్తి అంటే ఒంటి చేతితో అసుర సైన్యాలన్నిటినీ మట్టుపెట్టగల సమర్థులు. కానీ ఇంతవరకు తారకాసురుడు చేసింది కూడా దుర్మార్గానికి పరాకాష్ట కాదంటారా? అవును మహారాజా, ఇప్పుడు దేవతలు కూడా అసురులతో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు. వారి శక్తులన్నీ బలహీనమైపోయాయి.
మరి ఈ అసురులతో యుద్ధం చేసేదెవరు? మాత తపస్సుకి ఆటంకం కలగకుండా చూసుకోగల శక్తివంతులెవరూ లేరు కదా. ఆదిశక్తి లీలలేవి అకారణంగా జరగవు. మహారాజా, తన ప్రతి లీల వెనుక దాగి ఉన్న రహస్యం సమయం ఆసన్నమైనప్పుడే వెలుగులోకి రాగలదు. సఖీజయ, ఈ దూర్త అసురులు మనని చుట్టుముడుతున్నారు. హా అవును, మనముండగా ఈ అసురులు ఎవరు పార్వతి దగ్గరికి వెళ్ళలేరు. ఈ దుష్ట తారకాసురుడు సకల అసుర సైన్యాన్ని పంపించి మాతపై దాడికి పాల్పడుతున్నాడు. తను దుర్మార్గంలో పరిధులన్నిటినీ అతిక్రమించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్వతీదేవి తపస్సు భగ్నం కాకూడదు. లేకపోతే తను తపస్సు మళ్లీ మొదలు పెట్టాల్సి వస్తుంది. మైనావతీదేవి, హిమవంత మహారాజులు మనని పార్వతీ సంరక్షణ కోసం పంపించారు. మనం ఈరోజు మన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే పార్వతీకి ఏమాత్రం హాని కలగనివ్వకూడదు. నేను కల్పించుకుని సోదరి పార్వతిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చాలు. మహాదేవుడి పరీక్షలో విజయం కోసం ఎంతో కఠిన తపస్సు చేస్తోంది పార్వతీదేవి. కానీ ఆ దుర్మార్గుడు, ఆ దుష్ట తారకాసురుడు ఈ పరిస్థితులను ఉపయోగించుకొని పార్వతీదేవికి హాని చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నేను అలా ఎంత మాత్రం జరగనివ్వను. లక్ష్మి, నాదా, ఇప్పుడు మీరు నాకు అడ్డుపడకండి. స్వయంగా మీరు కూడా కలగజేసుకోకండి. ఇప్పుడు నేను ఆ దుష్ట తారకాసురుడికి స్త్రీ ప్రచండ శక్తి ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. విజయోస్తు. దేవతలు ప్రమాదంలో ఉన్నారు. ఆ తారకాసురుడిని అంతం చేయటానికి మహాదేవుడు పార్వతీమాతల పుత్రజననం అనివార్యమయ్యింది. ఈలోపు నారి శక్తి జాగృతమైంది. లక్ష్మీమాత తారకాసురుడి సైనిక పటాలానికి గుణపాఠం చెప్పడానికై సిద్ధమయ్యారు. దానిని ఆ అసురులు కలలో కూడా ఊహించలేదు. దుష్టులారా, మిమ్మల్ని పార్వతి దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదు. ఇంకా ఏ క్షణంలో అయినా ఆదిశక్తి తన కన్నులు తెరుస్తారు. దాంతో ఈ మూర్ఖులందరూ సర్వనాశనమవుతారు. ఈ బాణాలు వాయువేగంతో మన వైపుకే వస్తున్నాయి సఖి విజయ. ఎలాగైనా ఆపాలి మనం. వెళ్ళండి సైనికులారా. ఇంతటి వెలుగు ఎక్కడి నుంచి వస్తోంది? మన కళ్ళు తెరవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఏదో ఒకటి చేయండి. లక్ష్మీదేవి, లక్ష్మీమాత యుద్ధానికి వచ్చారు.
కేవలం తన ప్రకాశంతోనే అసురులందరినీ అడ్డగించారు. మీ అందరినీ చివరిసారిగా హెచ్చరించడానికి వచ్చాను. మర్యాదగా వెనక్కి వెళ్ళండి. ఎంతో మంది చెప్పగా విన్న ఆదిశక్తి గురించి. తన దృష్టితోనే అసురులను నాశనం చేస్తుందంట. అవన్నీ కేవలం కట్టు కథలే. నాకు మాత్రం 2 సుందరీమణులైన యువతులే కనిపిస్తున్నారు ఇక్కడ. వీళ్ళు మాతో యుద్ధం చెయ్యాలనుకుంటున్నారు. వీరిద్దరు వెనుక వడిలిపోయిన బలహీనురాలెవరో ధ్యానం చేసుకుంటుంది. ఇప్పుడేమో తమరొచ్చారా దేవి? మీ చేతుల్లో కనీసం ఆయుధాలు కూడా కనబడడం లేదే. మూర్ఖ అసురులారా, మీ వంటి దుష్టులను అంతం చేయటానికి నాకు ఆయుధాలు అస్త్రాలు అవసరం లేదు. మిమ్మల్ని అంతం చేయటానికి ఒక స్త్రీ శక్తే సరిపోతుంది. చాలించు నీ ప్రేలాపనలు. ఆయుధాలు అస్త్రాలు లేకుండా యుద్ధం చేయగలవా మాతో నువ్వు? వెళ్ళండి సైనికులారా, ఈ 3 స్త్రీలను లాక్కొచ్చి నా ముందర నిలబెట్టండి. మీరు నన్నే హెచ్చరించడానికి వచ్చింది. ఆడవారి ఆలోచనలన్నీ ఆడవారిలాగే ఉంటాయి కదా దేవి. అసలేమనుకుంటున్నావు నువ్వు? ఈ గిన్నెలతో ఆ వస్తువులతో మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? చూస్తుంటే ఈవిడ అస్త్రం పెద్ద కలశంలా ఉంది. మన అసురుల ఆయుధాల్ని అస్త్రాల్ని ఈ కలశం ఓడిస్తుందా? నా స్వర్ణ కలశం ఎంత పెద్ద ఆయుధమో మీకిప్పుడే అర్థమవుతుంది. ఈవిడ ఈ బంగారు నాణాల వర్షం ఎందుకు కురిపిస్తుంది? ఇన్ని బంగారు నాణాలా? ఇంత ధన సంపద? లక్ష్మీదేవి ఆలోచన అత్యద్భుతం. ఈ బంగారు నాణాల కోసం కొట్టుకు చస్తారు. వీటిని చూస్తుంటే నాకు కూడా ఆశ పుట్టుకొస్తుంది. బంగారు నాణాలు ముందుగా వీటిని తీసుకొని దాచుకుంటాను. యుద్ధం తర్వాతైనా చెయ్యొచ్చుగా. స్వర్ణపు నాణాలు నావే. ఇవన్నీ నావే. ఇవన్నీ దాచిపెట్టుకుంటాను. రండి ఏరుకుందాం. మాకు మాత్రం అక్కర్లేదా? బంగారు నాణాలు. బంగారమే బంగారం. ఇక నేను ధనవంతుని అయిపోతాను. నేను కోటీశ్వరుని అవుతా. ఇక నేను ధనవంతుని అయిపోతాను. ఇవన్నీ తీసుకెళ్తే నేనే ధనవంతుని. బంగారు నాణాల వర్షం కురుస్తుంటే నేనెందుకు ఊరుకోవాలి? ఈ మూర్ఖులకి దారి చూపించింది నేనే. అంచేత బంగారం మీద అందరికంటే ఎక్కువ అధికారం నాదే. ఎవరి ఆహ్వానం కోసం ఎదురు చూడాలి. పదే పదే నన్ను మూర్ఖుడని వెక్కిరిస్తూ ఉంటారు. ఈ మూర్ఖులకి దారి చూపించమంటారు. అందుకే నేను
ఈ నాణాలన్నీ సొంతం చేసుకుని పెద్ద ధనికుడిని, ఇంకా పెద్ద శక్తివంతుడిని అవుతాను. ఎన్ని నాణాలు సేకరించుకున్నాను. ఇక నా జీవితం అంతా హాయిగా గడపొచ్చు. నేను ఇంకా కావాల్సినన్ని బంగారు నాణాన్ని ఏరుకుంటాను. ఏమవుతుంది? ఈ బంగారు నాణాలు ఎందుకు ఇలా కదులుతున్నాయి? ఇవి నన్నే పట్టుకుంటున్నాయి, నన్ను చుట్టుముడుతున్నాయి. ఏంటిది? ఈ దుష్టులకు తగిన శిక్ష విధించారు లక్ష్మీదేవి. నాకే ధనమో వద్దు, ఇక్కడే ఉండటమే నాకు మంచిది. నిన్ను ముందే హెచ్చరించాను కదా. నారి, మా అందరి కాళ్ళని కట్టేశావనుకుంటున్నావేమో. మా చేతులకు ఇంకా ఏమీ కాలేదు. మేము మా చేతులతోనే నిన్ను అంతం చేస్తాం. ఇప్పుడు మా బాణాలు నిన్ను తూట్లు పొడుస్తాయి, చూసుకో. ఈ దుర్మార్గులందరూ బాణాలను లక్ష్మీమాతపై ఎక్కుపెట్టారు. నానాలమ్మా, ఇక వెళ్ళి నీ మృత్యువును కలుసుకో. అసలు నువ్వేం చేస్తున్నావు? ఈ నాణాలు మమ్మల్ని భూమిలోకి లాగేస్తున్నాయి. ఈ నాణాలే మమ్మల్ని నాశనం చేస్తున్నాయి. మాత లక్ష్మీదేవి అసురులందరినీ స్తబ్దులుగా చేసి లక్ష్మీదేవి పార్వతీమాతను రక్షించారు. తమకు 100 సహస్ర వందనాలు. మీరు నిశ్చింతగా మీ తపస్సును కొనసాగించండి పార్వతీదేవి. మీకు ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు కలగనివ్వను. ఈ అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? జాగ్రత్త! ఇప్పుడు మేమిక మిమ్మల్ని సంహరిస్తాం. జాగ్రత్త! అసురులా? తారకాసురుడు మరింతమంది అసురుల్ని ఉసిగొలిపాడా విప్రవర్య? అవును మహారాజా. తరువాత ఏం చేశారు లక్ష్మీమాత? ఆకాశం నుండి అసురులు ఎలా దూసుకొస్తున్నారో చూడు. లక్ష్మీదేవి ఒక్కరి అంతమంది అసురుల్ని ఎలా ఎదుర్కొంటారు?
అసురులు అటువైపు నుంచి కూడా వస్తున్నారు. అసుర సైన్యాలు అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్నాయి. ఈ దుర్మార్గులు పార్వతీదేవి తపస్సును భగ్నం చేస్తే ఎలా? ఎంతమంది అసురులని నేను ఒంటరిగా ఎలా సంహరించగలను? లక్ష్మి, మనిద్దరం కలిసి ఈ అసురులను సంహరించబోతున్నాము. స్త్రీని బలహీనురాలిగా భావించడం పొరపాటు. అలా భావించే వారికి ఓటమి తప్పదు.